నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. స్థానిక 50వ డివిజన్ లలిత నగర్ కాలనీలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రగతిపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాలకు ఉపాధి హామీ పథకం, 15వ ఆర్థిక సంఘం, స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతూ ఉండడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి నిధుల కొరత ఉన్నందున అనుకున్న మేర అభివృద్ధి జరగడం లేదని అన్నారు. త్వరలోనే లలితానగర్ కాలనీలో రోడ్లు, డ్రైన్లు, పార్కు అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె శ్రీరామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుమ్మల పద్మ, తాటికాయల వీరబాబు, అడబాల సత్యనారాయణ, మనోజ్ కుమార్, వెంకటరత్నం, మురళీ మనోహర్, టివి రమణమూర్తి, సురేష్ బాబు, కృష్ణ చౌదరి, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ధైర్యం చెప్పి మీరు అందరూ ముందుకు పంపించారు. ఎందుకంటే పట్టుకొని 2 నెలలు అవ్వలేదు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కానీ ఎలక్షన్లు అయితే మంచిగా వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో తిరగాను. అలా ఆ తర్వాత 3-4 నెలలు ఇంచుమించుగా నాకు హెల్త్ ఇష్యూస్ తోటి చాలా కొంతకాలం గడిచిపోయింది. కానీ తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి సారించడం జరిగింది. అయితే కాన్స్టిట్యున్సీ అంతా చేయగలిగాను. కానీ కాకినాడ సంబంధించినటువంటి ఈ 7-8 వార్డుల్లో అనుకున్న స్థాయిలో, కానీ అనుకున్న స్థాయే కాదు, ఒక రూపాయి కూడా వెచ్చించలేదు. తాగునీరు సమస్య తప్ప ఇంకో దేనికి కూడా రూపాయి వెచ్చించలేని పరిస్థితి. ఎందుకంటే కారణం స్మార్ట్ సిటీ పేరిట దీని మీద ముందుగానే గత ప్రభుత్వం చాలా నిధులు వాడేది జరిగింది. ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా ఒక కాంట్రాక్టర్ ఇస్తే టెండర్ వేసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే పాత బిల్లులు ఎవరికి పాత బిల్లు ఏ కాంట్రాక్టర్ కూడా బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితి. అట్లాగని టెండర్ వెళ్ళడానికి కూడా ఈ సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల 15th ఫైనాన్స్ నిధులు దేశం అంతా వస్తున్నాయి కానీ మనకు రావట్లేదు.